హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్యన్ డీ కోడ్స్. ఆర్మీలో వర్క్ చేస్తున్న మనీష్ అండ్ అలాగే ఎంతో అందంగా ఉండే రాజేశ్వరి చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకున్నా సరే వాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న రాజేష్ అండ్ మనీష్ పెళ్ళైన కొన్ని నెలలకి హనీమూన్ కోసం వాళ్ళ యొక్క స్టేట్ బార్డర్ దాటి కంట్రీ బార్డర్ కూడా దాటి నేపాల్ దాకా వెళ్ళారు. కానీ రిటర్న్ వచ్చేప్పుడు మనీష్ మాత్రమే రిటర్న్ వచ్చాడు. కొన్ని డేస్కి రాజేశ్వరి నేపాల్లో శవంలాగా దొరికింది. తన యొక్క కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులకు ఒళ్ళు గగ్గురు పుడిచేలాంటి నిజాలు దొరికాయి. అసలు ఏం జరిగింది? రాజేశ్వరి 2018లో చనిపోయింది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులకు రోజులు వారాలు అయ్యాయి, వారాలు నెలలు అయ్యాయి, నెలలు సంవత్సరాలుగా మారాయి. కానీ ఇప్పటిదాకా తన చావు కారణమైన వాళ్ళకు ఎటువంటి శిక్ష పడలేదు. అసలు ఏం జరిగింది ఈ కేసులో? కంప్లీట్ యొక్క కేసుని మన యొక్క వీడియోలో డీకోడ్ చేయబోతున్నాం. దీస్ ఆర్యన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్యన్ డీకోడ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బీహార్లోని కయా డిస్టిక్లో ఉన్న మనీష్ ఒక ఆర్మీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాడు. అండ్ అలాగే రాజేశ్వరి శ్రీవత్సవ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో ఉండేది. వీళ్ళిద్దరికి ఒకసారి సోషల్ మీడియా త్రూ పరిచయం జరిగింది. కొన్ని రోజులకే వీళ్ళ ఒక పరిచయం స్నేహంగా మారింది. ఇంకొన్ని రోజుల్లో అదే స్నేహం ఎంతో గాఢమైన ప్రేమగా అయితే మారిపోయింది. వీళ్ళ పెళ్ళి కోసం వీళ్ళ ఇండ్లలో ఎంత కన్విన్స్ చేసినా సరే రాజేశ్వరి వాళ్ళ ఇంట్లలో ససేమిరా మీ యొక్క పెళ్ళికి ఒప్పుకోమనేది చెప్పేశారు. కానీ మనీష్ వాళ్ళ ఇంట్లో మాత్రం నువ్వు ఇష్టపడ్డా అని చెప్తున్నావు, అది కూడా చాలా మంచి అమ్మాయి అంటున్నావు, సో మేమైతే మీ యొక్క పెళ్ళికి ఒప్పుకుంటామని చెప్పారు. దాంతో మనీష్ అండ్ రాజేశ్వరి యొక్క పెళ్ళి ఎంతో నిరాడంబరంగా ఒక గుడిలో అయితే జరిగింది. పెళ్ళి జరిగిన మొదటి రోజు నుంచే రాజేశ్వరి అండ్ మనీష్ ఎంతో సంతోషంగా కనిపించారు. కానీ పెళ్ళైన కొన్ని రోజులకే మనీష్ తన బార్డర్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అప్పుడు రాజేశ్వరి మనకు పెళ్ళై కొన్ని డేస్ అవుతుంది అండ్ హనీమూన్కి కూడా మనం ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి ఎంతో ఏడుస్తుంది. మీరు ఇలాంటప్పుడే బార్డర్కి వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడ ఒంటరిగా ఏం చేయాలి అని చాలా బాధపడుతూ మనీష్తో అయితే చెప్పింది. అప్పుడు మనీష్ బాధపడకు, నేను కొన్ని నెలల్లో మరీ రిటర్న్ వస్తాను, అప్పుడు మనం June 1 మన నేపాల్కి మన యొక్క హనీమూన్కి అయితే ప్లాన్ చేసుకుందాం, అక్కడ కొన్ని డేస్ ఉండి మరీ రిటర్న్ వద్దాం అనేది చెప్పాడు. దీంతో రాజేశ్వరి కూడా చాలా సంతోషంగా క్యాలెండర్లో నెలలు మారడం స్టార్ట్ అయింది అండ్ మనీష్ కూడా ఇంటికి వచ్చేసాడు. మనీష్ ఇంటికి రాగానే వీళ్ళిద్దరూ ముందుకు అనుకున్నట్టు నేపాల్ సంబంధించిన ట్రిప్ని ప్లాన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళు June 1 వెళ్ళి June 3 రిటర్న్ వచ్చేద్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యి దానికి సంబంధించిన ప్రతి ఒక్క బుకింగ్స్ అయితే చేస్తారు. June 1 ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి నేపాల్కి వెళ్ళారు. నేపాల్లో ఉన్న భైరవ అన్న ఒక విలేజ్లో ఒక హోటల్ తీసుకుని అక్కడ చెక్ఇన్ చేశారు. చెక్ఇన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఈ 2-3 రోజులు నేపాల్ వీళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు నేపాల్ని కవర్ చేసుకున్నారు. అండ్ 3rd మనీష్ ఎప్పుడైతే రిటర్న్ వెళ్దాం అన్నట్టు వాళ్ళ లగేజ్ని ప్యాక్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు రాజేశ్వరి నాకు నేపాల్ చాలా బాగా నచ్చింది, ఇంకా ఇక్కడే కొన్ని డేస్ ఉందాం అని చెప్పింది. కానీ మనీష్ మాత్రం నాకు చాలా పని ఉంది, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పనులు మొత్తం పూర్తి చేసి నేను మరీ బార్డర్కి రిటర్న్ వెళ్ళాలి అని చెప్పాడు. కానీ రాజేశ్వరి మాత్రం అస్సలు వినిపించుకోలేదు. నాకు నేపాల్ చాలా బాగా నచ్చింది, ఇక్కడే ఒక 2-3 రోజులు ఉండి చూద్దాం చాలా వరకు చెప్పింది. దీంతో మనీష్ కూడా సరే అయితే ఒక పని చేద్దాం, నేను ఇక్కడ నుంచి ఇప్పుడే రిటర్న్ వెళ్ళిపోతాను, కానీ నువ్వు మాత్రం 2-3 రోజులు ఇక్కడే ఉండి నేపాల్ మొత్తం నీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చూసేసి మరీ రిటర్న్ వచ్చాయి అని చెప్పింది. సో దీనికి రాజేశ్వరి కూడా ఓకే అని చెప్పింది. మనీష్ ఆ రోజు June 3 అక్కడ నుంచి నేపాల్ నుంచి బీహార్కి అయితే రిటర్న్ వచ్చేసాడు. రిటర్న్ రాగానే June 3 ఈవినింగ్ రాజేశ్వరికి కాల్ చేశాడు. రాజేశ్వరికి కాల్ పిక్ చేసి మీరు అస్సలేం భయపడకండి, 2-3 రోజులు నేను ఒక్కతే ఇక్కడ ఉండి మొత్తం నేపాల్ మొత్తం చూసేసి తర్వాత రిటర్న్ వచ్చేస్తా అనింది. మనీష్ కూడా దాంతో కాల్ కట్టేశాడు. మరీ నెక్స్ట్ రోజు June 4 కాల్ చేశాడు. దాంతో మరీ రాజేశ్వరికి కాల్ పిక్ చేసి సో తర్వాత ఎవ్రీథింగ్ చెప్పింది. అండ్ June 4 ఈవినింగ్ కూడా మనీష్ కాల్ చేసినప్పుడు రాజేశ్వరికి కాల్ పిక్ చేసింది. తర్వాత నెక్స్ట్ డే June 5 ఎర్లీ మార్నింగ్ కాల్ చేశాడు. తర్వాత అప్పుడు కూడా రాజేశ్వరి కాల్ పిక్ చేసింది. కానీ ఎప్పుడైతే June 5 ఈవినింగ్ మనీష్ తనకు కాల్ చేశాడో కాల్ రింగ్ అవుతుంది కానీ రాజేశ్వరి మాత్రం కాల్ పిక్ చేయట్లేదు. దీంతో చాలా టైమ్సే మనీష్ రాజేశ్వరి నెంబర్కి కాల్ చేస్తూనే ఉన్నాడు, కానీ అటు సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. దీంతో మేబీ రాజేశ్వరి చాలా ప్లేస్లు తిరిగి వచ్చి టైర్డ్గా ఉండి పడుకుందేమో, లేకుంటే మొబైల్ సైలెంట్గా ఉందేమో అని తనే అనుకొని ఆ రోజైతే కాల్ చేయడం మానేశాడు. మరి నెక్స్ట్ డే కాల్ చేశాడు, అప్పుడు కూడా కాల్ పిక్ అవ్వలేదు. June 6 ఈవినింగ్న తను ఎప్పుడైతే చూశాడు తన నంబర్ వాట్సాప్లో యాక్టివ్గా అనిపించింది. దాంతో వాట్సాప్లో కూడా కాల్ చేశాడు, బట్ అటు సైడ్ నుంచి కాల్ డిక్లైన్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ట్రై చేసినా సరే కాల్ డిక్లైన్ అవుతుంది.
దీంతో జూన్ 7న మరీ రిపీటెడ్గా కాల్ చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో అన్ని గ్రూప్స్లోనే యాక్టివ్గా చూపిస్తున్న తన నెంబర్, కానీ తను కాల్ చేస్తుంటే మాత్రం అస్సలు పిక్ చేయట్లేదు. దీంతో ఏదో అవుతుంది, అసలు ఏంటో కనుక్కుందాం అని చెప్పి మనీష్ మరి ఇండియా నుంచి నేపాల్కి అయితే వెళ్ళాడు. నేపాల్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే హోటల్లో భైరవ అన్న ఒక విలేజ్లో చెక్ ఇన్ చేశారో ఆ హోటల్కి వెళ్ళి అసలు ఏమైంది అని కనుక్కోవడం స్టార్ట్ చేశాడు. దాంతో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆ నెక్స్ట్ డేనే మీ యొక్క వైఫ్ ఈ హోటల్ నుంచి చెక్అవుట్ చేసిందని చెప్పారు. దీంతో అసలు మనీష్కి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కానీ అక్కడ ఉన్న హోటల్స్లో వేరే చోట్ల చాలా చోట్ల ఎంక్వైరీ చేశాడు. ఒక 2-3 రోజులు అక్కడే స్టే చేసి ఎంక్వైరీ చేసినా సరే ఎటువంటి యూజ్ లేకపోవడంతో మనీష్ అక్కడ నుంచి మరి ఇండియాకి రిటర్న్ వచ్చేసాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని మనీష్, సరే అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో, అట్లీస్ట్ తను వాళ్ళన కాంటాక్ట్ అయిందేమో అన్న ఉద్దేశంతో మనీష్ వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క బ్రదర్కి జరిగిన స్టోరీ మొత్తం చెప్పి, నీకేమన్నా రాజేశ్వరి గురించి తెలుసా అని అడిగాడు. దీంతో వాళ్ళ ఫ్యామిలీకి చాలా కోపం వచ్చింది. మేము ఎంత వద్దన్నా సరే మీరే పెళ్లి చేసుకుంటామని చెప్పి నువ్వు తనని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు, అండ్ మీరే హనీమూన్ కోసం నేపాల్ దాకా వెళ్ళారు. కానీ ఇప్పుడు రిటర్న్ వచ్చి నా వైఫ్ ఎక్కడుంది, తన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుసా అని మరీ మాతోనే అడుగుతున్నారు అని చెప్పాడు. దీంతో మనీష్ కూడా చాలా బాధ వేసింది. అసలు నేనేం చేశాను, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, తను కావాలంటేనే నేపాల్ దాకా తీసుకెళ్ళాను, తను ఉంటా అంటేనే అక్కడ వదిలేసి వచ్చాను అని చెప్పి గొడవ దిగడం స్టార్ట్ చేశాడు. దీంతో అటు సైడ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా కోపం వచ్చి ఈ కేసుని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లారు. పోలీసులకు జరిగింది మొత్తం చెప్పి మనీష్ మీద అయితే కేసు రిజిస్టర్ చేశారు. పోలీసులు కూడా మొదటిగా మనీష్నే డౌట్ పడి తనైతే ఇంట్రాగేట్ చేశారు. మనీష్ తన సైడ్ జరిగిన స్టోరీ మొత్తం పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్ని క్రాస్ వెరిఫై చేసుకోవడానికి పోలీసులు మనీష్ యొక్క మొబైల్ సిగ్నల్ని ట్రాక్ చేశారు. ట్రాక్ చేసి తన ఇన్ఫర్మేషన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆ సిగ్నల్స్ కూడా కరెక్ట్గానే మ్యాచ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ థింగ్ పోలీసులు చేసింది, రాజేశ్వరి యొక్క మొబైల్ డేటాని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడున్న ఒక ఇష్యూ ఏంటంటే, మన ఇండియాలో ఉన్నంత వరకు మన యొక్క నంబర్ డేటాని ట్రాక్ చేయొచ్చు, కానీ వన్స్ మన కంట్రీ దాటి వేరే కంట్రీకి వెళ్ళిన తర్వాత ఆ కంట్రీ పోలీసుల హెల్ప్ లేనిదే మన పోలీసులు ఆ డేటాని ట్రాక్ చేయలేరు. దీంతో ఈ గోరఖ్పూర్ పోలీసులు ఏం చేశారంటే ఈ యొక్క కేసుని ఎస్టీఎఫ్కి ట్రాన్స్ఫర్ చేశారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్. వీళ్ళకి ఎప్పుడైతే కేసు ట్రాన్స్ఫర్ అయిందో వీళ్ళు ఇమీడియట్గా నేపాల్ పోలీస్తో మాకు పలానా యొక్క నంబర్ డేటా సిగ్నల్ డేటా అనేది కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. దాంతో నేపాల్ పోలీస్ సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది మేము కొన్ని డేస్లో మీకే డేటా అనేది సెండ్ చేస్తామని చెప్పారు. దీంతో మరీ ఎస్టీఎఫ్ అనేది మనీష్ని ఇంట్రాగేట్ చేశారు. మనీష్ మరీ అదే స్టోరీ చెప్తున్నాడు. తను అయితే ఆల్రెడీ పోలీసులకి చెప్పాడు అదే స్టోరీ మరి ఎస్టీఎఫ్కి చెప్పాడు. వాళ్ళు ట్రాక్ చేసినప్పుడు సేమ్ డేటా మరి అలానే చూపిస్తుంది. ఎస్టీఎఫ్ ఎప్పుడైతే రాజేశ్వరి యొక్క మొబైల్ నెంబర్ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారో అక్కడ వాళ్ళకి అర్థమైన ఇంకొక థింగ్ ఏంటంటే, రాజేశ్వరి యొక్క మొబైల్ నెంబర్ నేపాల్ నుంచి ట్రావెల్ అయ్యి ఇండియాలో ఉన్న ఒక విలేజ్కి అయితే రీచ్ అయిందని. కౌకతి అన్న విలేజ్లో స్టిల్ ఇప్పటికీ రాజేశ్వరి మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి తెలిసింది. దీంతో మనీష్ అండ్ అలాగే రాజేశ్వరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అట్లీస్ట్ మా అమ్మాయి సేఫ్గా ఉంది అనే ఒక ఒపీనియన్కి అయితే వచ్చారు. కానీ ఇంతలో నేపాల్ పోలీస్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఎస్టీఎఫ్కి రీచ్ అయింది. అదే వాళ్ళు జూన్ 6న ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీని అయితే ఫైండ్ చేశారు. వాళ్ళు ఆ బాడీ దగ్గర సెర్చ్ చేసినప్పుడు ఎటువంటి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఎటువంటి మొబైల్స్ లేకపోవడం వల్ల ఆ బాడీని మేమైతే ట్రాక్ చేయలేకపోయాం. ఒక 2-3 డేస్ వెయిట్ చేసినా సరే ఆ బాడీకి సంబంధించి ఎవ్వరూ మాతో రీచ్ అవ్వకపోవడం వల్ల మేము కొన్ని DNA శాంపుల్స్ అండ్ అలాగే ఫొటోస్ తీసుకొని ఆ బాడీని అయితే బరీ చేసాం అని చెప్పారు. కానీ మేము చెప్పగలం ఇదేంటంటే నేపాలీ బాడీ అయితే కాదు, కంపల్సరీ ఇది ఒక ఇండియన్ బాడీయే అన్న థింగ్ అయితే మాకైతే తెలుసు. మేము మీకు ఫొటోస్ అండ్ DNA శాంపుల్స్ సెండ్ చేస్తాం, ఇన్ కేస్ మీరు అడుగుతున్న కేసుకి ఈ బాడీకి ఏమైనా లింక్ ఉందేమో చెక్ చేసుకోండి అని చెప్పి నేపాల్ పోలీస్ సైడ్ నుంచి ఆ ఫొటోస్ అండ్ DNA శాంపుల్స్ అయితే సెండ్ చేశారు. ఎప్పుడైతే ఆ ఫొటోస్ రాజేశ్వరి ఫ్యామిలీ అండ్ మనీష్ చూశాడు 100% కన్ఫర్మ్ చేశారు ఇది రాజేశ్వరి యొక్క డెడ్ బాడీ అని చెప్పి. దీంతో ఎస్టీఎఫ్ పోలీసులకి అసలు ఏం అర్థం కాలేదు. తను జూన్ 6న చనిపోతే ఇప్పుడు తన యొక్క మొబైల్ నంబర్ కౌకతి అన్న విలేజ్లో ఎలా యాక్టివ్గా ఉంది, సంథింగ్ ఏదో మిస్టరీ నేపాల్లో జరిగింది. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డెఫినెట్గా మనకు ఆ సిగ్నల్స్ యొక్క డేటా కావాల్సింది అని చెప్పి ఎస్టీఎఫ్ పోలీసులు అయితే వెయిట్ చేశారు. అండ్ కొన్ని డేస్లో ఆ డేటా అన్నది ఎస్టీఎఫ్ పోలీసులకి రీచ్ అయింది. వాళ్ళు ఆ సిగ్నల్స్ మొత్తం ట్రాక్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైన థింగ్ ఏంటంటే, ఏదైతే మనీష్ చెప్పాడో సేమ్ అలానే వాళ్ళు జూన్ 1న భైరవ అన్న విలేజ్కి ట్రావెల్ అయ్యారు. ఆ తర్వాత జూన్ 4న ఆ మొబైల్ సిగ్నల్ అన్నది భైరవ అన్న విలేజ్ నుంచి పోఖ్రాన్, నేపాల్లో ఉన్న పోఖ్రాన్ అన్న విలేజ్కి ట్రావెల్ అయింది జూన్ 4న. ఆ నెక్స్ట్ డే జూన్ 5న వాళ్ళు ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అయ్యారు. ఆ జూన్ 6th తన యొక్క డెడ్ బాడీ అయితే పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు.
సో ఏం జరిగింది అన్న థింగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి తన యొక్క మొబైల్ డేటాని తన కాల్ హిస్టరీ మొత్తం చెక్ చేయడానికి స్టార్ట్ చేశాడు. ఇక్కడ వీళ్ళకి అర్థమైన థింగ్ ఏంటంటే జూన్ 2న రాజేశ్వరి మొబైల్ నెంబర్ నుంచి ఒక నెంబర్కి చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ కాల్ వెళ్ళింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే నెంబర్ ఎవరిదాన్ని ట్రాక్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైన ఒక థింగ్, రాజేశ్వరి సొంత జిల్లాకు సంబంధించిన ఒక ఫేమస్ డాక్టర్ దామోదర్ ప్రతాప్ సింగ్ యొక్క నెంబర్ అని చెప్పి తన నెంబర్ని ట్రాక్ చేసినప్పుడు వాళ్ళకు అర్థమైన మరొక థింగ్ ఏంటంటే దామోదర్ ప్రతాప్ సింగ్ నెంబర్ కూడా జూన్ 4న ఇండియా నుంచి ట్రావెల్ అయ్యి నేపాల్కి రీచ్ అయింది. అండ్ రాజేశ్వరి నెంబర్, దామోదర్ ప్రతాప్ సింగ్ నెంబర్ కూడా ఒకే చోటు ఒకే హోటల్లో పోఖ్రాన్ అన్న విలేజ్లో వాళ్ళ యొక్క నెంబర్ని అయితే వాళ్ళు ట్రాక్ చేశారు. దీంతో పోలీసులు అసలు దామోదర్కి రాజేశ్వరికి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నది ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత యావత్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ కేసు ఒక షాకింగ్ కేసుగా మిగిలిపోయింది. అసలు డాక్టర్ దామోదర్ సింగ్కి అండ్ రాజేశ్వరికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు రాజేశ్వరి ఎలా చనిపోయింది. సో చాలా ఇంట్రెస్టింగ్గా పార్ట్ 2 ఉండబోతుంది అండ్ ఎన్నో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లతో కూడా ఉండబోతుంది. మీకు కనుక పార్ట్ 2 మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద పార్ట్ 1 కామెంట్ చేయండి అండ్ వీడియో కూడా లైక్ చేసుకోండి. మీకు ఈ ఓవరాల్ వీడియో మీద ఏమనిపించిందో కింద అయితే మర్చిపోకుండా మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. దీస్ ఆర్ ఇన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.